రత్న కుమార్ అలాగే రత్నాన్ని దేవుడు ప్రేమించి ఇరువరకు ఈ యొక్క పరిశుద్ధమైన వివాహ మహోత్సవంలోనికి ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధుడైన దేవునికి నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ పేరిట అధ్యక్షులైనటువంటి సేవకులు పాలయ్య గారికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వివాహకర్తగా ఉన్నటువంటి శ్యామయ్య గారికి కూడా ప్రభు పేరిట వందనాలండి. చక్కటి సంగీతాన్ని వినిపించినటువంటి బ్రదర్ అనిల్ గారికి వారి యొక్క బృందానికి ప్రభు పేరిట వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. వివాహము అన్ని విషయంలో అందరూ తెలుసు కదండి, ఘనమైనది పరిశుద్ధమైనది కూడా. ఈ పరిశుద్ధమైన వివాహంలోనికి మనము వచ్చేస్తాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన సృజించిన మానవుని నిమిత్తం తన కొరకు సృజించబడినటువంటి భూ ప్రపంచములన్నింటిలో ఆయన ఎక్కడ ఆనందపడ్డాడు అంటే తన పోలిక చొప్పున లేక తన స్వరూపం చొప్పున చేసుకున్నటువంటి ఒక కుమారుడు. మనందరికి తెలిసినటువంటి పేరు ఆదాము. మీ తాత మా తాత మనందరి ముత్తాత మాట ఆయన. దేవుడు ఆయనను తన పోలిక చొప్పున నిర్మాణం చేసుకున్నాడు. నిర్మాణం చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి ఈ భూమి మీద అతడు ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఒంటరిగా ఉంటే తుంటరివాడవుతాడు. హల్లెలూయా. కనుక ఒంటరిగా ఉన్నవానికి సహకారి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్య గ్రంథములో ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనములో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవునికి తెలుసు నరుడు ఒంటరిగా ఉన్నాడని. ఇప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి దేవుడు ఏం చేస్తాడంట, వానికి సాటి అయిన సహాయముగా, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదము అనుకున్నాడు. దేవుడు తలుచుకున్నాడు. సహకారిగా ఒక స్త్రీని నిర్మాణం చేయాలనుకున్నాడు. దేవుడు ఆలోచించాడు, స్త్రీని ఎక్కడి నుంచి చేయాలి. స్త్రీని నిర్మాణం చేయడానికి దేవుడు ఆలోచించి ఆదాము యొక్క ప్రక్క ఎముకలలో ఒక ఎముకను తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పురుషుడికి స్త్రీ ఎక్కడి నుండి తీయబడిందంట, పురుషుని యొక్క ప్రక్కట ఎముకలో నుండి తీయబడ్డది. అంటే ఇప్పుడు పురుషుడు లేక ఈ రోజున ఉన్నటువంటి ఆ రత్నకుమార్ తన భార్య ఇప్పుడు తన ప్రక్కట ఎముకలో నుంచి తీయబడ్డది. హల్లెలూయా. కాళ్ళ నుంచి తీయాలనుకోలేదు. ఎందుకంటే అలా చేస్తే భార్య ప్లేస్ ఎక్కడ పెడతారు? ఇక్కడ కింద పెడతారు. ఇక చాలా మంది కూడా ప్రస్తుత కాలంలో కూడా భార్య ఎప్పుడు కూడా భర్తకి కింద ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఎఫెసీ పత్రికలో ఉంటది, ఓ భార్య ద్వారా మీ భర్తకు విధేయులై ఉండండి.
మంచి వాక్యాలు బైబిల్లో మనం చదువుకున్నాం. దేవుడు ఆలోచించాడు, తర్వాత జనరేషన్ లో ఈ మనుషులు లేక ఈ మానవులు వారు ఒకవేళ వారు సృజించబడినటువంటి ఈ యొక్క భార్య స్థానంలో వారిని ఎట్లాగ చూస్తారని ఆలోచించి దేవుడు మంచి జ్ఞానం కలిగినాడు కనుక జ్ఞానముతో ఆలోచించి ప్రక్కటకు తీశాడు. హల్లెలూయా. తల నుంచి తీలే, లేకపోతే తల మీద కూర్చుంటారు వాళ్ళు. కనుక ఆయన ఆలోచించాడు, ఒంటరిగా ఉన్న వానికి సాటైన సహాయం దేవుడు చేస్తున్నాడు. ఇది ఎలాగ జరుగుతుంది? హెబ్రీ పత్రికలో మనం చదివినటువంటి వాక్య గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. స్తోత్రం చెప్పండి. వివాహము అన్ని విషయములో ఘనమైనది, విరివిరిగా ఉన్న వారిని ఇద్దరిని ఏకపరచడం. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న వాక్యములో రెండు శరీరాలు, రెండు మనుషులు ఒకటయ్యేటువంటి ప్రక్రియ ఒక వివాహం ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అందుకే వివాహము ఘనమైనది. ఈ భూమి మీద ఒక నూతనమైనటువంటి సృష్టి ప్రారంభించడానికి వివాహముగా దేవుడు ముందు సిద్ధపాటు చేస్తాడు. అందుకనే ఇరువురి నుంచి ఎవరు విడిచిపెడతారంటే వీళ్ళు బైబిల్ ప్రకారంగా వారి తల్లిదండ్రులను ఏం చేయాలంట? విడిచిపెడతారు. హల్లెలూయా. మరి పెళ్లి కుమారుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను ఏం చేసుకుంటాడంట? హత్తుకుంటాడు, చూసుకుంటాడు. కష్టములోను ప్రమాణాలు చేస్తారు. ఏమని? కష్టములోను, బాధలోను, సంతోషములోను, సుఖములోను, అన్ని విషయాల్లో నీకు నేను సహాయంగా ఉంటా. ఒక సంవత్సరం బాగుంటుంది కదా, ఇంకో 2 సంవత్సరాలు రాగానే మొదట్లో భార్య భర్తలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటారంటే, చిన్న గొప్ప దగ్గర రోడ్డు మీద చిన్న స్పీడ్ బ్రేకర్ ఉన్నా ఏం చేస్తారు? భార్యని గట్టిగా, భర్త అంటాడు నన్ను గట్టిగా పట్టుకో, చెయ్యి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ కాదు పొట్ట మీద పెట్టుకోమంటారు. ఓ సంవత్సరం చాలా ప్రేమ ఎంత బాగుంటుందంటే చిలకా గోరింకలాగా. ఎంత బాగుంటుందంటే 1 ఇయర్. 2వ సంవత్సరం రాగానే ఇక సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత అలా పట్టుకునేవాడా, పర్లేదు ఎందుకు మేదాడిపోతున్నా జన కూర్చోవచ్చు కదా అంటాడు. హల్లెలూయా. ఒక్క 1 ఇయర్ లో ప్రేమ ఏమైపోతుంది? దూరం అయిపోతా ఉంది. అలా ఉండకూడదు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి వివాహములు విచ్చేసినటువంటి మీరువరు కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో ఉండాలి. ఈ వివాహం వ్యవస్థలోనికి వచ్చినటువంటి మీరు దేవుడు మెచ్చేవారి కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఎలా ఉండాలి? మెచ్చేవాడు ఉండాలి. మనం చూస్తే చాలా మంది వివాహానికి వెళ్ళిన తర్వాత, అమ్మ మీరు ఎవరైనా పెళ్లి కుమార్తె ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే బ్లెస్సింగ్ చేస్తారు కదా, అక్షతలు ఇచ్చి ఏం చేస్తారు? వారిని దీవిస్తారా లేదా? చెప్పండి రా. ఓకే, దీవిస్తారు. ఏమని దీవిస్తారు? మీరు ఏమని దీవిస్తారు? కొన్ని మనసులో అనుకున్న మాట బయట చెప్పండి. చాలా మందిని ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే చిలకా గోరింకలాగా. ఇంటి వీళ్ళ మనుషులా? పక్షులను పోల్చి వాళ్ళు ఏమంటున్నారు? ఈ బ్లెస్సింగ్ అడుగుతూ ఉంటారు. ఎవరైనా ధైర్యంగా నేను నా భార్యలాగా మీరు కూడా ఉండాలి అనేటువంటి సాహసోపేతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడు వారిని దీవించడం కాక ఎవరు నోటని మాట రావట్లా. ఎందుకంటే ఎవరికి వాళ్ళే సమస్యలు. ఈ సంసారం అంటే ఒక అయినట్టుగా సంసారమైన సముద్రమైన ఏదొచ్చట గాని, కానీ ఎందుకంటారు? ఎందుకు మాస్టర్ గారు మీరే చెప్పారు కదా, నరుడు ఒంటరిగా ఉండకూడదన్నారు. ఒంటరిగా ఉంటే తుండ్రు అయిపోతాం కదా అని చెప్పి వివాహం చేసుకుంటున్నాం అన్నాడు ఒక ఆయన పెళ్లి కొడుకుని అడిగితే. దేవునికి మహిమ కలుగుగాక. తుంట్రు రావడం కాదు, ఒక ఇంటి వాడవటం. హల్లెలూయా. ఒక బాధ్యత కలిగి వ్యవహరించటం. హల్లెలూయా. ఒక సంఘానికి, ఒక మంచి కుటుంబాన్ని ఈ వివాహం ద్వారా దేవుడు మెచ్చేటువంటి వివాహంలోనికి ప్రవేశించి ఉన్నతమైన దీవెన పొందాలి. దీవెన పొందేటువంటి ఈ శుభ గడియలో వీరిరువురు ప్రవేశించారు. వీరి దాంపత్య జీవితంలో దేవుడు ఉండాలి.
వీరిని ఆశీర్వాదకరముగా ప్రతి పనిలో దేవుని ముందు పెట్టుకుని వీరు జీవించే వారికి ఉంటే వీరికి ఆయన సహాయం ఉంటుంది. పెళ్ళైన తర్వాత చాలా కుటుంబాలు కొన్ని మార్పులు కనబడుతూ ఉంటాయి. తల్లి అంటా ఉంటది కుమారుని చూసి, చాలా మారిపోయావురా. ఎందుకని? నీ భార్య వచ్చిన తర్వాత చాలా మారిపోయావు. బైబిల్ ప్రకారంగా ఏమో కొంచెం మారాలి. హల్లెలూయా. అలా అని చెప్పి తల్లిదండ్రులు విడిచిపెట్టమనట్లా. తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయువును పొందుతాడని బైబిల్ చెప్తా ఉంది. తన బాధ్యతను మరిచిపోకుండా సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని మరిచిపోయి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతాన్ని విడిచిపెట్టి సర్వస్వము నీవే అని నీ మీద ఆనుకుని వచ్చింది చూసావా? ఎవరు? రత్నం. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఎవరిది? పెళ్ళికొడుకుది. హల్లెలూయా. పెళ్ళికొడుకు అంటావా? ఈ బాధ్యత మరిచి ఉండకూడదు. బాధ్యత మరిచినట్టుగా మనం జీవించకూడదు. ఎందుకంటే మనం ఈ వివాహ వ్యవస్థ పరిశుద్ధమైనది. ప్రభు అన్నాడు, అన్ని విషయంలో ఘనమైనది, అందరిలో ఘనమైనది వివాహము. ఈ వివాహం వ్యవస్థలోనికి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఏకపరిచాడు. హల్లెలూయా. ఏకపరిచిన దేవుడు వీరిని దీవిస్తా ఉంటాడు. వీరి సంతాన ఉత్పత్తిని దేవుడు సమృద్ధిగా పంపిస్తూ ఉంటాడు. చేతి పనిని దీవిస్తూ ఉంటాడు. కాకపోతే ఒక చిన్న పని చేయాలి. ఎఫెసీ పత్రికలో చదువుకున్నట్లు వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27 వచనాలను మనం చదువుకుందాం. 22 వచనముల నుండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండవలెను. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో ఏం చేయాలంట? ఆడవాళ్ళ, స్త్రీలు ఏదైనా జాగ్రత్త. స్త్రీలు ఎవరికి లోబడి ఉండాలి? తమ స్వంత పురుషులకు లోబడి ఉండాలి. హల్లెలూయా. బైబిల్ చాలా క్లియర్ గా స్పష్టంగా రాస్తాడు. స్వంత పురుషుడన్న మాట ఎందుకు పెట్టాడంటే, తెలియక చాలా మంది అద్దె పురుషులు వెతుకుంటారేమని. జాగ్రత్త. స్వంత పురుషులకు లోబడి ఉండాలి. నిన్ను ప్రేమించి నీకోసము సమస్తాన్ని విడిచిపెట్టి ఇరువురు ఒక ఏక శరీరంగా మార్చిన దేవుడి యొక్క సాన్నిధ్యములో మీరు ఇరువురు కూడా లోబడినటువంటి మార్గం ఒక వివాహంలోనికి దేవుడిచ్చాడు. హల్లెలూయా. వివాహంలోనికి దేవుడిచ్చాడు. ఇంకా చూసినట్లయితే వాక్య గ్రంథములో 28వ వచనములో అంటున్నాడు, తమ భార్యలను ప్రేమించుటకు బద్ధులై ఉండవలెను. వరుడేం చేయాలి? తమ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? 1 year అవగానే, 2 సంవత్సరాలు అవగానే ప్రేమ ఏమైపోద్ది? దూరం అయిపోద్ది. ప్రేమ దూరం అవుతుంది. ప్రేమ ఇంకా పెరగాలి. హల్లెలూయా. మీ ఇరువురు ప్రేమను చూసినటువంటి మీ పిల్లలు నేర్చుకోవాలి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు చెప్తా ఉంటారు. ఒక పాపని అడిగాం, ఏమో లేట్ వయసు అయిపోయింది, పెళ్ళెందుకు చేసుకుంటున్నా అంటే, మా కళ్ళ ముందు పెళ్లి చేసుకుని మమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులను అడగన మాట అన్నది. హల్లెలూయా. అంటే ఎంత బాధ ఆ పాప అనిపిస్తుందో. చిటికి మార్చి గొడవలు కలహాలు పెంచుకుని దూరం అయిపోతున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో సమాజంలో దేవుని ప్రేమ తగ్గిపోతా ఉంది. వాక్య ప్రకారంగా మీ ప్రేమ పెరగాలి. హల్లెలూయా. మీ ప్రేమ పెరగాలి అంటే మీ ఇరువురి మధ్యలో నా ప్రభువు యేసయ్య ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమ కలిగి జీవిస్తే, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇంట్లో ఏదైనా బాధ వచ్చిందా, భార్య భర్తల మధ్యలో ఏదైనా సమస్య వచ్చిందా, ఓ 10 నిమిషాలు అలా బయటికి అలా తిరిగి వచ్చాను. ఆయన ఏం చేయమన్నాడు? ఆయన ఓ 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళి తిరిగి వచ్చాయి అన్నాడట. ఇదేదో బాగుందని చెప్పేసి
ఆ పురుషుడు ఆయన పెద్ద ఆయన చెప్పిన మాట చాలా లోబడి విన్నాడు. ఎట్లా అంటే ఏదో సమస్య రాగానే 10 నిమిషాల బయటికి వెళ్ళి వచ్చేస్తున్నాడు. ఎందుకని? ఆ కలహం ఎక్కువ అవ్వకూడదు అంటే. ఇలాగని చూస్తే ప్రతిసారి ఆ యొక్క పురుషుడు బయట తిరుగుతూనే ఉన్నాడంట. సలహా ఇచ్చినటువంటి ఆ యొక్క పెద్ద ఆయన ఒకసారి కనబడి అడిగాడంట, నాయన ఎప్పుడు కనపడిన బయట కనపడుతున్నావు ఏంటయ్యా? మీరే చెప్పారు కదండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయట 10 నిమిషాలు తిరగమన్నారు కదా. మా ఇంట్లో ప్రతిరోజు సమస్య. హల్లెలూయా. ప్రతిరోజు సమస్య ఉంటే బయటికి వెళ్ళిపోతే పరిష్కారం కాదు. ఒకరు హెచ్ అయినప్పుడు ఒకరు ఏమవ్వాలా? ఒకరు మెట్టు దిగాల్సిందే. ఎందుకు తెలుసా? ఆదామన్నాడు తన భార్య చూసి 2వ అధ్యాయంలో, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం నా నుండి తీయబడింది గాని కనుక నారి అనబడదు. నారి అంటే మాట్లాడలేదు, నాది. హల్లెలూయా. ఇరువురి మధ్యలో ప్రేమ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవ్వరికి ప్రేమ బయటికి వెళ్ళకూడదు. ఇక అలాంటి ప్రేమ తత్వము కలిగి మీరు జీవిస్తే పరిశుద్ధుడైన దేవుడు మీ కుటుంబానికి అధిపతిగా ఉంటాడు. అప్పుడు మీ బోర్డు రాసుకోవచ్చు, మా కుటుంబానికి అధిపతి ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉన్నటువంటి కుటుంబము శాంతి నిలయంగా ఉంటుంది, ప్రేమ నిలయంగా ఉంటుంది. ఈ వివాహం ద్వారా మీరు ఒక దేవుని యొక్క ప్రేమను మీరు రుచి చూడాలి. ఆ ప్రేమ ఇరువురి మధ్య పంచుకుని బ్రతికినట్లయితే మీ కుటుంబాల్లో సమాధానమైనటువంటి బిడ్డల్ని, సమాధానమైనటువంటి బాంధవ్య జీవితాన్ని దేవుడు మీకు కలిగి చేస్తాడు. ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆటంకాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఒకవేళ ఏమైనా అడిగినప్పుడు లేదనకుండా సమస్యను బట్టి దాటుకోకుండా ఏం చేయాలంటే ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్కరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒక భక్తుడు అంటాడు, అసలు మంచి వివాహముగా ఉండాలంటే, ఒక మంచి కుటుంబంగా ఉండాలంటే భార్య అంట గుడ్డిదిగా ఉండాలంట, భర్త అంట చెవిటివాడుగా ఉండాలంట. భార్య ఎలా ఉండాలంట? గుడ్డివాడుగా. భార్య గుడిదానిలో ఉండాలి, భర్త అంట చెవిటి వాళ్ళలో ఉండాలి. అంటే అర్థం ఏంటంటే అలా ఉండాలని కాదు, కానీ భార్య గుడ్డిగా ఉంటే అర్థం ఏంటంటే మలబార్ షాప్ లో తీసుకెళ్లి చూసుకుని ఏది నచ్చిందని కొనేస్తారన్నట్టు చూపించారు. భార్య గుడి చేతి ఏం కొనుక్కుంటుంది? ఏమి కొనలేదు. అలాగే సమస్య వచ్చినప్పుడు భార్య భర్త నిలుతా ఉంది అనుకోండి, భర్త చెవిటాడు అనుకోండి, ఏంటి తిట్టిదైనా పడదంట. హల్లెలూయా. అంటే అలాగ ఉండాలి అంటే, అలాగ జీవించాలంటే కొన్ని పర్యాయాలు హద్దు మీరి కొన్ని కొనడానికి, అప్పులు చేసుకొని కొనడానికో ప్రయత్నం చేయకుండా ఉన్నదాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించటము ఈ వివాహం ద్వారా మీరు నేర్చుకోవాలి. హల్లెలూయా. సంతృప్తిని మించినటువంటి ఆ జీవితము మరొకటి ఏమీయో ఉండదు. ఒకరికొకరు అర్థం చేస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటో కొంతమంది ఏం చేస్తారంటే, భర్త వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటో భోజనం అంటారు. స్త్రీలు చాలా చేసి పొరపాట్లు లాంటివి ఉంటాయి. అలాగే భార్య జరిపినటువంటి వాళ్ళు బంధువులు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తారు? గణపారం వెళ్ళి చికెన్ తెచ్చామని చెప్పి వెంట పోసి పలవా చేసేస్తారు. వారిని ఒకలాగా వీరిని ఒకలాగా చేయడానికి కుదరదు. ఎవరున్నా ఎవరొచ్చినా మీ ప్రేమ తత్వాన్ని కనబరుచుకోవాలి. హల్లెలూయా. ఇస్సాకు రిబకా వాళ్ళ యొక్క వివాహం వాళ్ళు చూసి మ్యారేజ్ చేసుకున్నారా, చూడక మ్యారేజ్ చేసుకున్నారా? ఏమా చూసి చేసుకున్నారా, చూడక చేసుకున్నారా? ఇప్పుడైతే మనం అందరం చూసుకుంటాం, వీడియో కాల్ చూసుకుంటున్నారు, వాట్సాప్ లో మాట్లాడుకుంటారు, చాటింగ్లు, బూస్టింగ్లు, బాంటింగ్లు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నారు పెళ్లి గురించి. ఈ మధ్యకాల ప్రాచీన దేశాలు ఉన్నటువంటి చెత్త అంతా తీసుకొచ్చి భారతదేశంలో పెడుతున్నారు. కానీ పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, వివాహం పవిత్రమైనది. హల్లెలూయా. ఇస్సాకు రిబకాని ఎక్కడ చూశారంటే, ఇస్సాకు పొలంలో ప్రార్థన చేస్తుంటే రిబకమ్మ గారు బయలుదేరి వస్తుంది, ఎలియాజరుతో బయలుదేరొచ్చు. ఆ పొలంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆయన ఎవరయ్యా? ఆయనే మా యజమాని యొక్క కుమారుడు. వెంటనే ఒంటి దిగి వెళ్ళింది. అమ్మ వెళ్ళింది అని ఎక్కడికి వెళ్ళింది? అయ్యగారి పక్కన కూర్చుంది. ఇదిగో నాయన, పెళ్లి చేసుకునేటువంటి భర్త నువ్వేనని చెప్పి అడిగిందా? లేదు. ముసుగు వేసుకుని ఇస్సాకు ప్రక్కన మోకరించి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వివాహములో ప్రాముఖ్యమైనది ప్రార్థన. వివాహంలో పరిశుద్ధమైనది, వివాహంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే ప్రార్థన.
ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చి జీవిస్తే ఆ కుటుంబానికి ఇరువురి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. వారి కుటుంబాన్ని బలపరుస్తాడు, ఉన్నతమైన దీవెనలను అనుగ్రహిస్తాడు. కనుక ఒక్కొక్కసారి నిరుత్సాహ స్థితిలో ఉంటే వారిని ఏం చేయాలి? భార్య నిరుత్సాహ స్థితిలో ఉంటే భర్త ఏం చేయాలంటే, నిరుత్సాహ స్థితిలో ఏంటో మొఖం అలా పెట్టుకుని ఎలా కూర్చుని అనకుండా కాస్తంత ఆ వారి మధ్యలో ఉన్నటువంటి ఆ నిరుత్సాహాన్ని తొలగించడానికి భార్య భర్తని అప్పుడప్పుడు ఏం చేయాలి? పొగడాలి. భార్య భర్తను పొగడాలి, భర్త భార్యని పొగుడుతుంది. మీరు ఇరువురు పొగుడుకోవాలి తప్ప పక్కనోడు పొగడకూడదు. హల్లెలూయా. పక్కనోడు పొగిడారా చెప్పను తప్ప. కనుక ఒకరికొకరు దేవునికి లోబడి జీవించండి. పరిశుద్ధుడైన దేవుడు మీ కుటుంబానికి ముఖ్య అధిపతిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ కారణం చేత 37 వచ్చిన చదువుకుందాం. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూసుకొనవలెను. భార్య ఏం చేయాలంట? భర్త పట్ల అని పొద్దున్న లేచి కాలు దండం పెట్టుకోండి, నేను దీవిస్తాను అట్లాంటి భక్తులు అవసరంలా. పొద్దున్న లేచి చక్కగా మనకు కావలసిన వాటిని ఇస్తూ దైవ ప్రేమ కలిగి పవిత్రతను కాపాడుకుంటూ ఒకరికొకరు దేవునికి లోబడి జీవిస్తే మీ కుటుంబాలు దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ఒకరికొకరు లోబడటం ద్వారా ఈ పవిత్రమైన వివాహంలో వారి యొక్క దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనలో పొందుకుంటారు. అట్లాంటి కృప ఈ ఇరువురు బిడ్డలకు దేవుడు కలిగి చేయాలి. ఈ యొక్క బిడ్డలను దేవుడు ఉన్నతమైన కృప వైపు నడిపించాలి. వీరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, సంతోషాలు ఏదొచ్చినా కూడా దేవుని ప్రేమ వీరి మధ్యలో ఉండలాగా మనందరం ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. మన దీవెన ఏంటంటే చిలకా కోరికలాగా ఉండాలని కాదు, గాని దేవుడు వీరిని దీవించులాగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడి ఈ నూతనమైనటువంటి కుటుంబాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుని మంచి మాటలు చెప్తా ఉండాలి. పెళ్ళైన కొత్తలో చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే వాళ్ళ మాట వీళ్ళ మాట వింటారు. అది చాలా తప్పు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా దేవుని మాటలు ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయాలి. అవ్వమ్మ చేసిన పొరపాటు ప్రస్తుత కాలంలో ఏ స్త్రీలు కూడా చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిలో ఉండండి, దేవుని ప్రార్థన సాన్నిధ్యాన్ని వెతకండి. మంచి కుటుంబాన్ని భూమి మీద మీరు కట్టుకొని దేవుని మెచ్చినటువంటి కుటుంబాలు ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నా. చివరి ఒక మాట, పరిశుద్ధమైన వివాహంలో మనకు రాబోతున్నాం. ఈ పరిశుద్ధమైన వివాహంలో పవిత్రుడైన దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించలాగన ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చా, ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోండి, ఒకరికొకరు ప్రోత్సహించుకోండి. ఒకవేళ ఒక ఆయన పెళ్లి కొడుకుని అడిగాడు, పాస్టర్ గారు అడుగుతున్నాడు, మీ భార్యను ఒకవేళ కాస్తంత దుఃఖంలో ఉందనుకోండి, మరి నువ్వేమని చెప్తావు, ఏమని ఎంకరేజ్ చేస్తావంటే, ఆ పెళ్లి కొడుకు అన్నాడంట, అమ్మాయినండి, ఆ పెళ్లి కొడుకు అన్నాడంట, నేను పొగడటానికి ఇష్టపడను, నేను పొగడట్లంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. అయితే ఈ మాస్టర్ గారు అన్నారంట, అయితే నీ భార్య పేరేంటంటే, చేసుకో భార్య పేరా అని ఆలోచించానంట. భార్య పేరు రేఖ. భార్య పేరు ఏంటంట? భార్య పేరేంటి? ఈవిడు గారు అక్కడ తీసినటువంటి భార్య పేరు రేఖ. అప్పుడు ఆ పెళ్లి పాస్టర్ గారు అన్నారంట, ఓ పంచే పొగడత లేకపోతే పంచే, నీ భార్యను పేరు పెట్టి ఒక మాట చక్కగా పొగుడు. ఏదైనా కష్టాల్లో కానీ ఏదైనా నిరుత్సాహంలో ఉన్నా ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టి ఏం చేయాలంట, నీకు మించిన అందగతికి భూలోకం ఎవ్వరు లేదంట సార్ అంట. ఆడవాళ్ళు పొగిడారనుకోండి, భర్తకి ఎంత ఈ సినిమా హీరో కంటే ఎక్కువ అయిపోతాడు. హల్లెలూయా. పొగడత లేకపోతే మాత్రం ఏ పని చేయరు వీళ్ళు. కానీ ఎలా పొగడాలంట, నా పొగడతలు రావండి, పొగడత లేకపోతే పర్లా, రేఖ నువ్వు కేక అని సరిపోతారట. ఏమన్నా రేఖ నువ్వు కేక. ఇట్లాంటి పొగడతలు చేస్తే సార్ ఆడవాళ్ళు పెరిగి చక్కగా ఆనందపడిపోతారు, ఎంతనే పని చేస్తారు వాళ్ళు. అయితే దేవుని బిడ్డలు గమనించాలి, ఎప్పుడు ప్రేమ కనపడుతుందో తెలుసా? ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా అప్పుడు వారి ప్రేమ పరిపూర్ణంగా ఉందా లేక అసంపూర్ణంగా ఉందా తెలిసిపోతుంది. హల్లెలూయా. వీరి ప్రేమ ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా దేవుడు వీరిని దీవించేలాగా ప్రార్థన చేద్దాం.
ఈ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా నూతన ఆనందంతో నింపులాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన వివాహంలో పరిశుద్ధులైన దేవుడు వీరిని బలపరచాలి. ఈ రెండు కుటుంబాల్ని వివాహం ద్వారా ఏకపరుస్తున్నటువంటి దేవుడు ఒకరికొకరు లోబడి ఈ పరిశుద్ధమైన వివాహంలోనికి ప్రవేశించి ఒక భూమి మీద ఒక మంచి బెస్ట్ కపుల్ మాట, ఒక బెస్ట్ కపుల్గా వీళ్ళు ఉండాలని ఈ రోజు మనందరం కూడా ప్రార్థన చేయడానికి ఈ స్థలానికి వచ్చాము. కొద్ది నిమిషాలు వీరి కొరకు ఏం చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి పరలోకపు తండ్రి తన ప్రణాళికను బట్టి తన పోలిక చొప్పున ఎలాగైతే మనిషిని చేస్తూ వచ్చాడో వారికి వివాహ దాంపత్య జీవితాన్ని కూడా ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఏం చేయకూడదు, ఏం చేయాలో వివరంగా చెప్తూ వచ్చాడు. అందుకనే అపోస్తలుడైన పేతురు ఒక మాట చెబుతూ వచ్చాడు. దైవజనులు జాన్ హైడ్ గారు చెప్పిన వాక్యానికి తర్వాత ఈ మాటలు జత చేసుకోవాలి. దేవుడు చేసిన వివాహం ఏదైనా తోటలో ఆదాముల వివాహం, దేవుడు వచ్చిన వివాహం, దేవుడు మొట్టమొదటి సూచికి చేసిన వివాహం కానాని ఊరిలో నీటిని ద్రాక్షరసంగా చేసిన వివాహం, దేవుని వివాహం గొర్రెపిల్ల మహోత్సవం. అంటే ఈ పెళ్లి చూసిన వాళ్ళందరూ వరుడైన క్రీస్తు వధువైనటువంటి సంఘంతో ఇలాగున వివాహం జరుగుతున్న ఉద్దేశంతో ఆత్మ సంబంధంగా సిద్ధపడాలి. ఈ రెండింటిలో సిద్ధపడాలంటే పరిశుద్ధంగా పేతురు ఒక మాట అన్నాడు, జ్ఞానము చొప్పున కాపురం చేయవలెను. మరి దుర్గాప్రసాద్ గాని రత్నం గాని గమనించవలసింది. సహజంగా పెద్దింట్లో అనబడుతున్న రత్నం గాని, దుర్గాప్రసాద్ అనబడుతున్నటువంటి రవికుమార్ గాని, రత్నకుమార్ ఇరువురు చక్కగా పేర్లు కలిసి ఇలా పెట్టుకున్నారు. రత్నకుమార్, రత్నం. ఒకసారి నా వైపు చూడాలి. అయ్యగారు చక్కగా వివాహాన్ని ఇలా చేసి చెప్పారు. ఇప్పుడు ఆ వివాహ వ్యవస్థ అడుగు పెడతారు. మీరు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఆ మాట చెప్పండి. కొంచెం ఏమనుకోకుండా చెప్పండి. వాళ్ళు ఎలా చేయాలి? జ్ఞానము చొప్పున నా మాటగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఉంది. అంటే ప్రసంగం కాదు కాబట్టి. ఈ జ్ఞానమే లేకపోతే, అంటే అయ్యగారు చెప్పినట్లుగా అత్తోరింటి గారు వచ్చినా, అమ్మోళ్ళింటికి వచ్చినా, ఇక్కడున్నా అక్కడున్నా ఎలా ఉండాలి, ఎలా మర్యాద ఇవ్వాలి, ఎలా గౌరవించాలి, ఎలా మృదువుగా గౌరవంగా పిలవాలి, ఎలాంటి పరిచయం చేయాలి, ఈ విషయాల్లో జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే మీరు ఈ ఊరిలో ఉన్నా, మీ ఊరిలో ఉన్నా ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు అని బైబిల్ చెబుతా ఉంది. యెహోవా మీద భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం, యెహోవా మీద భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం అన్నారు. ఆ జ్ఞానము, ఆ తెలివి గలుగులాగున దేవుని సన్నిధానంలో మీరు ఉండాలని, వెళ్ళాలని మనం చేస్తా ఉన్నాం. అయ్యగారు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, జ్ఞానం చెప్పిన కాపురం చేయాలి. రెండో మాట, భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాట చెప్పాడు. పేతురేమో జ్ఞానం చెప్పిన జ్ఞాపకం చేయమన్నాడు. పౌలేమో భార్యాభర్తలు వారి వారి ధర్మాలను నడపమన్నాడు. కుటుంబ వ్యవస్థ క్షేమకరంగా ఉండాలంటే జాన్ హైడ్ గారు చెప్పిన వాక్యంతో కలిపి ఈ రెండు విషయాలు కూడా మీరు అలాగుండాలి. అయ్యా దుర్గాప్రసాద్ గారు ఏం చేస్తా ఉంటారు అసలు? వర్క్ ఏం చేస్తారా? డ్రైవింగ్, ఆటో ఓనా? అబ్బో, ఆటో అయితే చాలా కొంచెం పెద్ద స్టోరీ ఉంది. బస్సు కండక్టర్ లాంటి భార్య భర్తలు ఒక ఆయన చెప్పాడు. ఎలాంటి బస్సు కండక్టర్ కింద ఉండాలంటే మరి ఎన్ని చెప్పాలని చాలా ఉన్నాయి. మన పౌలు గారు టైం ఇచ్చారు. ఆయన చక్కగా టైం టు టైం చేస్తారు కనుక వారు ఫాలో అవుతూ ఉంటారు. మరి డ్రైవర్ గారు ఆలోచించాలి. అప్పుడప్పుడు ఆటోలతో పెద్ద ప్రమాదం ఏంటంటే సడా వెళ్తుంటే అమాంతంగా ఎలాగా ఏం చేస్తున్నారు, తిప్పేది వెనకాల బండి వచ్చి వాళ్ళందరూ మేము కింద మీద వెళ్ళిపోతున్నాం. అవసరమైతే వాళ్ళు ఇష్టం వచ్చిన ఇలా గోతులు ఉన్నాయి అనుకోండి, వెళ్ళి ఆటోని అమాంతంగా ఏం చేస్తారు. అవసరం అయితే సర్వీస్ ఆటో అనుకోండి, ఇక ముగ్గురు నలుగురు కూర్చోవలసింది, ఇంకొక నలుగురు నెక్స్ట్ అందరూ దూరేస్తారా. ఇలాంటి ప్రమాదం అంతా ఉంది కనుక ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు ఆటో నుంచే మరో జ్ఞానం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. కనుక ఆటో కొంచెం జాగ్రత్తగా ఎలా నడుపుతారు. ఈ వ్యవస్థలో రెండు విషయాలు. ఒకటి, జ్ఞానం చెప్పిన కాపురం చేయాలి. రెండవది, భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మాలు. నేను ఆటోలో ఉన్నాను, నువ్వేం వండుకుంటా వండుకో, కిరాయికి వెళ్ళాను, ఎప్పుడొస్తా తెలియదు,
నీ ఇష్టం చూసుకొని వచ్చావు చూద్దాంలే, నేను తినేసి వస్తానులే, నువ్వు తిని, లేదా నేను వచ్చేదాకా ఉండు అని లేనిపోని ఆంక్షలు పెట్టుకోకుండా సమయాన్ని సందర్భాన్ని పెట్టి ఆలోచించి జ్ఞానం చెప్పిన కాపురం చేయాలి. కనుక సేమ్ టైం మరి పెద్దింట్లో అనబడుతున్నటువంటి రత్నం, అయ్యో నా యజమాని బయటికి వెళ్ళాడు, వచ్చేదాకా నేను ఉండాలి, అతను ఇలా చూడాలి, తయారు చేసి పెట్టాలి, అతను చేయవలసింది, నీవు భార్యకి చేయవలసింది, భార్య భర్తకు చేయవలసింది, మీ ధర్మాలు నడపాలని బైబిల్ చెబుతున్న నా మాటలు కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. అలా జీవించి ప్రభువులో సాగాలని మనం చేస్తూ ఇలా వాక్యంలోకి వెళ్తే కనుక ఓ మొక్క చెప్తారు. ఏంటి అని అంటే, ఇందాక అయ్యగారు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంది. ఆ మాట చెప్పి నా మాటలు ముగించి వివాహంలోకి వెళ్ళిపోతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఇలా చెప్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలో 18వ వచనం భాగం నుంచి రాయబడినటువంటి మాట, భార్యలారా భర్తలకు విధేయులయుండుడి. అమ్మా ఇది ప్రభువును బట్టి. ఒకసారి బైబిల్ తీయండమ్మా. చదువుకున్నారా లేదా మీరు? చదువుందా లేదా? చదువులు తీయాలి, తప్పదు. ఆ మొక్క చదివించాలి. మరి ఎప్పుడైనా చదివించకపోతే తర్వాత మళ్ళీ చదువుతారు. దేవుడు కూడా అడుగుతాడు నన్ను, పాస్టర్ గారు పెళ్లి చేయమని నీకు అవకాశం ఇచ్చాం, నువ్వు ఆ ఆయన చెప్పుంటే కనుక వాళ్ళు చదువుకుందరు, నువ్వు చేసిన పని నీకు శిక్ష నన్ను శిక్షిస్తానని బైబిల్ చెప్తాను. అందుకే నేను కూడా చాలా జాగ్రత్తగా అనే ఫోటో తీస్తామని. కెమెరా లేదా? ఫోన్లో కెమెరా లేకపోతే ప్రమాదం. సరే, దేవుని స్తోత్రం. దీన్నమ్మా కొలస్సీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ చెప్పనా? మొదటి 184వ పేజీ ఓకేనా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి పాస్టర్ గారు చదువుతున్నారు అని అత్యంతలకి చూడండి. చదవండమ్మా. భర్తలారా మీ భార్యలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి అమ్మా యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి. చాలు, అక్కడ చూడసారా వాక్య భాగంలో అయిగా తీయలేదు మరి దుర్గాప్రసాద్ గారు. 3వ అధ్యాయంలో రాయబడిన మాట కొలసి, భార్యలారా భర్తలారా భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఈ 2 పనులు చేస్తూనే ముందు 2 ఇచ్చిన వాక్య భాగాలు ప్రేమిస్తూ లోబడుతూ. అప్పుడు ఆయన ఇలాగ అన్నాడు, వివాహమైనటువంటి వాళ్ళు 2 బడులు ఉంటారట. ఒకటి లోబడి, రెండోది తిరగబడి. అందరూ అనండి, ఒకటి రెండోది అది. అంటే అయితే లోబడతారు, లేకపోతే మరి ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. రెండోళ్ళ సంగతి నాకు తెలిసిన మా ఊర్లో పాల్గొండలో 2 వాళ్ళు ఉన్నారు. ఈ పచ్చగర్ల నాకు లేదు, పరిచయం లేదు, కానీ గండికోటల సంగతి తెలుసు, నక్కవాళ్ళ సంగతి తెలుసు, అలవాళ్ళ సంగతి బాగా తెలుసు. గండికోటలు అలవాళ్ళు మా చుట్టూ ఉంటారు. నా ఇంటి ముందు ఆ గండికోటలు ఉంటే మా ఇంటి వెనకాల అలవాళ్ళు ఉంటారు. అక్కడ మా ఊరు కాదులేండి, అసలు బేసి నరసాపురం. దేవుడి స్తోత్రం చెబుదాం. కనుక ఇప్పుడు ఈ సంగతి నాకు తెలియదు కనుక గమనించాలి. ఒకటి లోబడి, రెండోది తిరగబడి. కనుక వాక్యం చెబుతా ఉంది. అమ్మ రత్నకుమార్ రత్నాన్ని గమనించాలి. ఒకరినొకరు లోబడాలి తప్ప ఎట్టి పరిస్థితులు తిరగబడే బడిలో ఉండకూడదు. సహజంగా బడికి వెళ్ళే వాళ్ళందరూ చెప్తారు ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజీ. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే లోబడి, తిరగబడి. ఏ బడి? లోబడి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒకరి వైపు ఒకరి మీద ఒకరు తిరగబడుకోకుండా లోబడిన వారై ప్రేమిస్తూ విధేయులుగా ఉంటూ మీ ధర్మాలు జరిగిస్తూ జ్ఞానం చొప్పున కాపురం చేస్తూ ఆ దేవుడిచ్చి దేవుని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రభు ఈ మాటలు మనకుడిలో దీవించి జతపరచబడబోతున్న దంపతులను బలపరచును గాక. ఆమేన్. రైట్. వివాహ కార్యక్రమంలో ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధులను ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన స్తోత్రములు. ఈరోజు వివాహం కలిగి సిద్ధపడేది దుర్గాప్రసాద్ ప్రభు, అలాగే అనబడిన ఆయన జతపరచబడ్డానికి దయచేసి స్తోత్రములు. వారి యొక్క జీవితంలో కలిగి జీవించిన కృప సహాయములు మెల్లిగా అనుగ్రహించండి ప్రభు. కష్టాలను, బాధలను, అన్ని విషయంలో తండ్రి దేవుడి మీద ఆధారపడి దేవుడి సన్నిధిలో సాక్షిగా జీవించి వారి యొక్క సంవత్సరాల జీవితంలో భరించి అభివృద్ధి పొంది ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ కార్యక్రమాల గురించి దైవ సేవకులను బట్టి, వారి యొక్క అందించిన వాక్యం బట్టి, పెళ్లి భాష పెళ్లి కార్యక్రమం జరిగించినటువంటి
ప్రభు మీకు వచ్చినటువంటి స్తోత్రములు వ్యవసాయ గారు ప్రార్థించారు ఆలోచనపెట్టి ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలు ప్రభు, ఇక్కడికి వచ్చిన బంధువులు స్నేహితులు పెళ్లి కొడుకు తరపున కానీ పెళ్లి కొడుకు కుమార్తె తరపున కానీ వచ్చిన అందరిని బట్టి వందనాలు. మీరే నిజాలుగా ఇక్కడ రక్షణ లేని వారి రక్షణ సహాయం దయచేయమని, గతపరచబడిన వారి యొక్క జీవితంలో మంచి అద్భుతమైన సన్నిధి సహాయమును మీరు ఇచ్చినందుకు వందనాలు. వారి జీవితంలో నేను కలిగి ప్రత్యేకంగా కృప దయచేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు. దైవజనులు స్థానిక సంఘ కాపరి ఆయన పౌలయ్య గారి ప్రార్థన ఆలకించిన దేవా, నా మనవులు కూడా నీ సన్నిధానం తెచ్చుకోండి అయ్యా. పౌలయ్య గారి ఆహ్వానం మేరకు వివాహం చేసిన నేను, వాక్యం అందించిన జాన్ హెడ్ గారు, అలాగే ప్రార్థన చేసిన వెల్సర్ గారు, మేమంతా రావడానికి చూపిన కృపగా నీ స్తోత్రాలు అయ్యా. నీ దాసుని ఈ ప్రాంతంలో నీ కొరకు ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని ప్రత్యేకపరిచి ఆశ్చర్యకరంగా నీ సేవలో వాడుకుంటున్న మా దేవానికి స్తోత్రాలు అయ్యా. వారి సారథ్యం అనేక వివాహాలు చేయడానికి కూడా చూపిన కృపగా నీకు వందనాలు. ఆ వివాహంలో భాగంగా నేడు అయ్యా రత్నాలు వివాహం చేయడానికి నువ్వు చూపిన కృపగా నీకు స్తోత్రం చెల్లిస్తూ, లేఖనాల ప్రకారంగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థానిక దైవజనులు ప్రార్థన ఫలితంగా ప్రభు అయ్యా జతపరచబడినటువంటి వీరిరువురిని ప్రభు నీకు ఇష్టలుగా, నీ ఎంత నమ్మకస్తులుగా మీరు దీవించండి అయ్యా. నువ్వు మెచ్చే దంపతులుగా, నీకు ఇష్టమైన భార్య భర్తలుగా, అనేకులకి మాదిరికరంగా ఉండేటట్టుగా నీ సన్నిధి తోడుచున్నాను అయ్యా. నువ్వు వాగ్దానం చేసినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని కూడా వాక్య వాగ్దానాలకు మీరు వారసులు చేసి ఫలభరితమైన జీవితాలను గ్రహించమని అభిషారాల వల్లే, అబ్దుల్లా పిస్కల్లాల వల్లే, ఈ దృష్టికి నీతిమంతులు ఎక్కడ ఏలుగుతుల వల్లే దీవించి నీ కృపను భద్రపరచమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో భార్యాభర్తలుగా ప్రకటించి నీకే అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి వివాహం వల్ల జతపరచబడిన వీరిరువురికి ఇరుపక్షాల బంధువులకు చేరువన్న వారికి ఆయన సదా తోడుండి ఆస్వాదించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.